వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. దువ్వాడ శ్రీనివాస్, అతడి తమ్ముడు దువ్వాడ శ్రీధర్ పై టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసినట్లు టెక్కలి సీఐ తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య వాణి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో భార్య వాణికి విడాకుల నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు దువ్వాడ వాణి మద్దతుదారులు. దువ్వాడ శ్రీను డైవర్స్ ఇస్తాననడంపై మండిపడుతున్నారు. ఇద్దరు కలిసి ఉండాలని కోరుతున్నారు. మరోపక్క వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం దగ్గర ఆయన భార్య వాణి హైందవి నిరసన కొనసాగిస్తున్నారు. 2 రోజులుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు. తన భర్త కార్యాలయంలో మాధురి అనే మహిళతో ఉంటున్నారని దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు. తమ ప్రతిష్టకు భంగం కలిగే చర్యలు మానుకోవాలని భర్తకు మొరపెట్టుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను అటు పార్టీ నుంచి, ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని దువ్వాడ వాణి డిమాండ్ చేశారు. దువ్వాడ ఫ్యామిలీ వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్, వాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. 20 ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి డైవర్స్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం భార్య, కుమార్తె టెక్కలి పార్టీ కార్యాలయం వద్ద 3వ రోజు నిరసన చేస్తున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమంటూ వారు స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్, అతడి తమ్ముడు దువ్వాడ శ్రీధర్ పై టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసినట్లు టెక్కలి సీఐ తెలిపారు. దువ్వాడ వాణి గారు, అలాగే వాళ్ళ పాప హైందవి గారు, అలాగే వాణి గారి అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మా ఇంట్లోకి మా పర్మిషన్ లేకుండా అక్రమంగా ప్రవేశించి మా యొక్క ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి వాణి గారు కూడా జెడ్పీటీసీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా భర్త శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు అరెస్ట్ చేస్తున్నారండి. అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డగించి, నన్ను లోపలికి వెళ్లకుండా అడ్డగించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ట్రెస్ పాస్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దానిపై కూడా 2 కేసులు రిజిస్టర్ చేసాం. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రస్తుతానికి చేస్తున్నాం.